ఈవేళ సోమవారం కదా, నా డే అయితే చాలా డల్గా స్టార్ట్ అయిందనమాట. ఉదయం లేచిన దగ్గర నుంచి బాగా తలపోటుగా ఉంది. కానీ పిల్లలకి లంచ్ బాక్స్ అయ్యి వండుకోవాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇంక నేనైతే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఫ్రెష్ అయిపోయి పిల్లలకైతే లంచ్ బాక్స్ వండుతున్నాను. ఈవేళ సోమవారం కదా, కంపల్సరీ ఫ్రెష్ అయ్యి వంట అయితే చేస్తానమాట. ఇంకా జెండు బామ్ అయితే రాసేసుకున్నాను, ఫుల్గా రాసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. తలపోటు వల్ల కొంచెం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడం కూడా లేట్ అయిపోయిందనమాట. ఇంకా లక్కోడికి కూడా బోల్డ్ ముద్దులు పెట్టి పంపేదాన్ని స్కూల్కి, అవి కూడా మిస్ అయిపోయినాయి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే శివాలయానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా ఆయన వచ్చేలోపు టిఫిన్ కూడా వేసేద్దాం కదా అని చెప్పి పాలు కాసి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడైనా ఇలా నీరసంగా ఉండి కొంచెం తలపోటుగా ఉంటే మగవాళ్ళు ఎంత హెల్ప్ చేసినా మనం ఏదైనా కొంచెం డల్గా ఉన్నామంటే వాళ్ళు కూడా ఏమీ చేయలేరండి. ఇంతే కదా, మనం కొంచెం డల్గా ఉంటే ఇల్లు కూడా మొత్తం డల్ అయిపోతుంది. నిజమే కదా, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.